శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 33. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శిష్యశ్రేష్ఠుడైన బోలారాం శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి మరికొన్ని లీలలు ఈ విధంగా చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ శిష్యులలోని అవలక్షణములను దూరీకరించడంలో ఎంత చాకచక్యతతో వ్యవహరించేవారో ఈ లీల ద్వారా మనం తెలుసుకొనవచ్చును. కొందరిలోనున్న సద్గుణములు పటిష్టం కావాలంటే కొందరిలో అవగుణాలు ఉండక తప్పదని పెద్దలు చెప్తారు. నిజంగా శ్రీ సమర్థులు సర్వజ్ఞులనే విషయం తెలిసినా కొన్నిసార్లు శిష్యులు మాయలో పడి ఆ విషయాన్ని మరిచిపోవుట కూడా వారి లీలయే. శ్రీ సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉన్నది. అది వారు ఎప్పుడు తినాలనిపించితే అప్పుడే అడిగేవారు. దానికి శివాజీ మహారాజు మంచి మేలు రకం తమలపాకులు, వక్కలు, జాజికాయలు, జాపత్రి, ఏలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పంపే ఏర్పాటు చేసినారు. అంతేగాక ఆ తాంబూలమును తగు పాళ్లలో అన్నీ వేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగిన ఒక యువకుడిని కూడా వారే ఏర్పాటు చేసినారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ సమర్థులకు తాంబూలము నమిలి తినేటందుకు దంతాలు ఇబ్బంది పెట్టుచున్నందున అన్నింటినీ చిన్న రోటిలో అది ప్రత్యేకంగా తాంబూలమున కొరకు వాడేది. ఆ రోటిలో వేసి దంచి ఇమ్మనేవారు. ఆ రోలు ద్వారా ఒక లీల రూపంగా కొందరికి గుణపాఠం నేర్పడం జరిగింది. ఆ యువకుడు ఆ సేవను తగు సమయానికి వారికి చేస్తూ మిగిలిన సమయమంతా గురుదేవుల సన్నిధిలో చేతులు కట్టుకొని నిలబడి వారు నిద్రిస్తే విసరుట, లేస్తే త్రాగుటకు నీరు అందించుట వంటి సేవ చేస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉంటుంటే శ్రీ స్వామి అతని అమాయకత్వానికి తగినట్లు అతనికి బోలారాం అని పేరు పెట్టారు. ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు, రొట్టెలు చేయుట, కూరలు వండుట, అన్నము వండుట, నైవేద్యములు, ప్రసాదములు తయారు చేయుట, అతిథులు అభ్యాగతులను గౌరవించి వారికి కావలసిన సదుపాయములు చూచుట, పశుపోషణ, త్రాగునీరు మోసుకొని వచ్చుట, కూరగాయలు సమకూర్చుట, ఇట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినారు. బోలారాంకు మాత్రం ఒక్కటే పని, తాంబూలము దంచి ఇచ్చుట, తర్వాత గురువు గారికి విసురుట. ఇవి అత్యంత సులభమైన పనులు కావడం వలన అతనికి అలసట లేని పనులు దొరికినవని హాస్యం చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టించేవారు. కానీ బోలారాం ఎవరికి ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు. వారిట్లు తనని ఏడిపిస్తున్నారని గురువుగారికి చెప్పేవాడు కాదు. అతని శ్రద్ధ, భక్తి, ఓర్పు, వినయం, విధేయతలన్నీ గురుదేవులకు అవగతమే. నిరంతరం గురుసేవలోనే తన సమయాన్ని గడుపుచుంటే అదెలాగున్నదంటే ఒక్కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి. ఆ విధంగా ఎన్ని వేళల గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవాడు. ఆ విధంగా ఎల్లవేళలా గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవాడు. ఇలా సేవిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారికి ఉన్నట్లుండి దగ్గు ప్రారంభమైంది. కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి కఫం ఊసివేయాల్సి వస్తుంది. వారి బాధ రోజు రోజుకు హెచ్చుతూ ఉంది. ఏ వైద్యానికి వారు అనుమతించలేదు. వారి బాధను శిష్యులందరూ చూడలేకపోయేవారు. కానీ నివారణకు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితి వారిది. బోలారాం అయితే గురుదేవుల బాధను చూడలేక వెక్కి ఏడ్చేవాడు. విద్యాసాగర, సద్గురువునకు బాధ ఎందుకు వస్తుంది? ఆయన అన్నింటికీ సమర్థులు కదా అని కొందరి భావన. అదీగాక వారికి పూర్వకర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి కదా అని అనుకుంటారు. కానీ వారి ఆశ్రితుల కర్మలన్నీ వారు స్వీకరించి వాటిని అనుభవిస్తూ శిష్యులకు గుణపాఠం నేర్పడానికి మరియు శిష్యులను పరీక్షించడానికి కూడా ఉపయోగపెడతారు. ఈ మానవ శరీరం అనుభవం కొరకే వచ్చినది. బోధించి బాధలు పడే వారికి ఆశ్వాసం ఇస్తారు. వారి అనుభవం ద్వారా ఎదుటి వారు ధైర్యంతో బాధలను అనుభవించడం నేర్చుకోవాలని వారి ఆశయం. పూర్వం వేదధర్ముడనే గురువు దీపకుడను శిష్యుని పరీక్షించుటకై కుష్ఠరోగగ్రస్తుడవుతాడు. ఆయన సేవలో నిమగ్నుడైన దీపకుని విశ్వేశ్వరుడు నారాయణుడు కూడా దర్శనాలిస్తారని మనం లోగడ చెప్పుకున్నాము కదా. శిష్యులను ఉద్ధరించే విషయంలో గురువులు ఎంత శ్రమ తీసుకుంటారో ఈ లీలల ద్వారా అర్థమవుతుంది. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఆ విధంగా బాధపడుచూ ఉన్నారు. వారికి లేచి బయటకు వెళ్ళి ఉమ్మి వేసేంత కూడా విరామం దొరకనంతగా ఆ దగ్గు బాధిస్తూ ఉంది.
ఓపిక కూడా సడలింది. అందుకని ఒక ఉమ్మి తొట్టెను ఏర్పాటు చేసినాడు బోలా. దగ్గి కఫాన్ని ఆ తొట్టెలో ఉమ్మి వేసేవారు. దానిని ఏ పూట కాపూట బోలారాం పరిశుభ్రంగా కడిగి తెచ్చి అమర్చేవాడు. అలా ఉండగా ఒక రోజున రాత్రి తెల్లవార్లు శ్రీ సమర్థులకు దగ్గు వస్తూనే ఉంది. బోలారాంకు వారి అవస్థ చూచి ఏడుపు వచ్చేది. వారు తెల్లవార్లు దగ్గి ఉమ్ముతూనే ఉన్నారు. అంతకుముందు ఏ పూట కాపూట ఆ ఉమ్మిని బయట ఏదో ఒక చోట పోసేసి తొట్టిని శుభ్రంగా కడిగి తెచ్చేవాడు బోలా. అయితే వీడిపైన ఈర్ష్య అసూయలతో ఉన్న శిష్యులు కొందరు ఎంత గురువుగారి కఫమైనా వీడు అసహ్యంగా ఎక్కడంటే అక్కడ పోసేస్తూ ఆవరణంతా అపరిశుభ్రం చేస్తున్నాడని అనుకోవడం శ్రీ సమర్థుల వారి మనసుకు గోచరించింది. అందువల్ల ఆ రోజు తొట్టి నిండిపోయి ఉన్న దానిని శుభ్రపరిచేటందుకు బోలా చేతికి తీసుకోగానే శ్రీ సమర్థులు, ఒరే బోలా, ఈ ఉమ్మిని ఎవరికీ కనబడిని చోటు పోసి శుభ్రంగా కడిగి తీసుకురా అని ఆదేశించారు. ఇతర శిష్యులు మాట్లాడుకునే మాటలు తనకు కూడా తెలుసును. అందుకే ఇలా ఆదేశించారనుకుని బోలా ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవరికి కనబడిన చోటు అన్నారు. దీనిని ఎవరికీ తెలియకుండా నా పొట్టలో పోసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఆలోచన రావడమే తడువుగా వాని చేతిలోని ఆ పదార్థం సుగంధ పరిమళ పానీయంగా మారింది. అతను గటగటా తాగేసి ఆ తొట్టిని పరిశుభ్రం చేసి తెచ్చి అక్కడ ఉంచాడు. పాత్రను అక్కడ ఉంచగానే, ఏమిరా, నేను చెప్పినట్లు చేశావా అని ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్న బోలాను అడిగారు. వారికి ఆ విషయం తెలిసింది. అయినా మరలా అతని చేత చెప్పించాలనే అడిగారు. అసత్యమాడడం చేతకాని బోలా, గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను. దానిని ఎవ్వరికీ కనబడని చోటు అంటే అని కొంచెం ఆగి నా కడుపులో పోసేసి శుభ్రపరిచాను అన్నాడు. శ్రీ సమర్థుల కన్నులు మాతృప్రేమను అతనిపై వర్షించాయి. అయినా మూర్ఖుడా, ఇటువంటి పనులా నీవు చేసేది అంటూ పైన మందలించారు. తర్వాత అతను తప్పైతే క్షమించండి అని పాదాలు పట్టుకోగానే అతని తల నిమిరి ఆశ్వాసం ఇచ్చారు. అతని కన్నులు ఆనంద బాష్పాలు వర్షించాయి. ఇది అనిర్వచనీయ ఆనందానుభూతి. విద్యాసాగరా, ఇక్కడ పాత్ర శుద్ధి చేయమని గురువు ఆజ్ఞాపించారు. ఉమ్మిని ఖాళీ చేసిన పాత్రను బోలా శుద్ధి చేశాడు. అది అతని కడుపులోకి పోవడం ద్వారా శిష్యుని పాత్ర అనగా శరీరం, మనస్సు, బుద్ధి కూడా శుద్ధి అయింది. 2 విధాల పాత్రలు శుద్ధి చేయడం జరిగింది. ఇందుచే శిష్యుని బుద్ధి కుశలత మరింత ఇనుమడింది. శిష్యునికి సత్సంకల్పం కలుగుట, దానిని గురువుల ఆశీర్వదించుట అడుగడుగున జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం నిశితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతమవుతుంది అని నిత్యానందులు వివరించారు. ధార్మికులారా, ఇటువంటి సంఘటనయే మనకు శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా గోచరిస్తుంది. శ్రీ సాయిబాబా కుషాభావు అనే శిష్యుని ఎదుటనే ఏకాదశి రోజున ఉల్లిగడ్డలను చూపి, ఇదిగో నేను కందమూలాలు తింటున్నాను అని తింటుంటే కుషాభావు కూడా నా గురువు తిన్నప్పుడు నేను తినాలి అని తింటారు. మసీదుకు శ్యామ, హేమాద్ పంతు అందరూ వచ్చిన తర్వాత శ్రీ సాయిబాబా కుషాభావును హేళన చేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఏకాదశి పూట ఉల్లిగడ్డలు తిన్నాడు అనగానే కుషాభావు, నా గురువు తినగా లేనిది నేను తింటే తప్పేముంది, అందుకే తిన్నాను అన్నాడు. వెంటనే శ్రీ సాయిబాబా, నేనెందుకు తిన్నాను చూచుకో అంటూ బలుక్కున వాంతి చేయగా కుషాభావుకు అందులో గురుసు గడ్డల ముక్కలు కనిపిస్తున్నాయి. తన కళ్ళను తానే నమ్మలేని స్థితి. వెంటనే అతడు ఆ ముక్కలన్నీ ఏరుకుని తినుటకు ఉద్యమించాడు. శ్రీ సాయిబాబా అతనిని కొడుతూ, ఓ ఈ పిచ్చి బ్రాహ్మణుడా, ఎంగిలి తింటావేమిటి, లే లే అని వారిస్తూ ఉంటే కూడా ఆయన వినకుండా అవన్నీ తినేశాడు. అప్పుడు శ్రీ సాయినాథుడు అతని తలపై చేయి పెట్టి ఉంచి, బిడ్డ, నీవు ఎక్కడ ఉండి తలంచుకున్నా నా ధునిలోని విభూతి నీ చేతిలోనికి వస్తుంది, ప్రజాహితం చెయ్యి అంటూ ఆశీర్వదించాడు. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ సమర్థులకు దగ్గు తట్టుకోలేనంతగా బాధ పెట్టినప్పుడు చూడలేక ఏడ్చేవాడు బోలా. ఈ సంఘటన తర్వాత బోలా శ్రీరాముని ప్రార్థించుకున్నాడు. గురుదేవుల బాధను నివారించమని కోరుచూ స్మరించేవాడు. ఉన్నట్లుండి గురుదేవులు శ్రీ హనుమంతుని స్తుతి చేయ ప్రారంభించారు. అయితే అంతే, వారి బాధ విచిత్రంగా తగ్గిపోయింది. ఈ విధంగా బాధ నివారణ అయిన తదుపరి యథావిధిగా బోలారాంకు తాంబూలం అందించే సేవ మొదలైంది. అయితే శ్రీ సమర్థుల వారు తాంబూలం ఎప్పుడు అడుగుతారో తెలియదు, కానీ అడిగిన తక్షణం అందించాలి. బోలా ఈ సేవను చాలా చాకచక్యంగా చేస్తున్నాడని అప్పుడప్పుడు అతనిని గురువుగారు పొగిడేవారు. అది విన్న కొందరు శిష్యులకు ఉడుకుమోతుతనంతో ఈర్ష్య ప్రారంభమైంది. అది ఒక అగ్ని జ్వాల వంటిదే.
బోలారాం నిన్నగాక మొన్న వచ్చాడు. ఇంత స్వల్ప వ్యవధిలో అతను గురుదేవులకు అత్యంత సన్నిహిత శిష్యుడైపోయేసరికి వారికి కడుపు మంట ప్రారంభమైంది. విద్యాసాగర, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే. ఇవన్నీ మహా అనర్థానికి దారితీస్తాయి. గురు సన్నిధిలో కూడా ఇవి పుట్టి వృద్ధి పొందుతాయంటే అవి ఎంత బలీయమో తెలుస్తున్నది. అందరూ కలిసి ఈ బోలారాం సేవకు విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అతనిపై కొన్ని చాడీలు చెప్పినారు. గురుదేవులు పట్టించుకోలేదు. అతనిని ముఖాముఖి నిందించి చూచారు. అతను పట్టించుకోలేదు. ఇక వారు ఏ విధంగానైనా ఇతనిని ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనబడకుండా దాచిపెట్టేవారు. ఒక్కొక్కసారి వక్కలు దాచేసేవారు. బోలారాం వాటిని వెతికి తెచ్చి తాంబూలం తయారు చేయడానికి ఆలస్యం జరిగేది. అప్పుడు గురువుగారు, ఏమిరా ఇంత ఆలస్యం చేస్తున్నావు అంటూ గద్దించేవారు. కానీ బోలా మాత్రం ఎవ్వరిపైన ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానని చెప్పుకునేవాడు. లేకపోతే ఏ సమాధానము ఇవ్వకుండా వారి వంక జాలిగా చూచేవారు. గురుదేవులు అతనిని తీవ్ర స్థాయిలో మందలిస్తుంటే తోటి వారి మనసులు కాస్త చల్లబడేవి. కానీ బోలా మాత్రం వారు తనను పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితులలోనూ చెప్పకపోగా తన జాగ్రత్తలో తానుంటూ ఆయా వస్తువులను తనకు చేతనైనంతలో దాచుకుంటూ పని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వారిలో ఇతనిని తిట్టించాలన్న కుతూహలం పెరుగుచున్నా ఇతనిలో మాత్రం సేవ పట్ల, గురువు పట్ల కుతూహలమే నెలకొన్నది. ఎవ్వరిపైనా తాను మాత్రం చాడీలు చెప్పరాదనుకున్నాడు. కానీ తరచుగా వారు ఆ విధంగా వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కోవడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఒకరోజు గురుదేవులు తీవ్రమైన కంఠస్వరంతో ఇలా అన్నారు. ఒరేయ్ బోలా, నీ వలన కాకపోతే చెప్పయ్యరా, మరెవరికైనా ఈ పని అప్పగిస్తాను. ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని గద్దించారు. నివ్వెరపైన బోలా కళ్ళల్లో నీరు కండ్లలోనే కుక్కుకొని ఆయన వైపు జాలిగా చూస్తుంటే, వెళ్ళు, ఇంకెప్పుడు ఆలస్యం చేయకు అన్నారు. ఒక రోజున బోలాను ఏడ్పించాలనుకున్న వాడుకుడు తాంబూలం దంచే రోలు చిన్నది తీసి ఎక్కడో కనబడకుండా దాచేశాడు. బోలా అందరినీ అడిగి చూచాడు. ఏమో ఎక్కడున్నదో వెతుక్కో, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావన్నారు. బోలా వెతికాడు. దొరకకపోయేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాంబూలం దంచకుండా ఇస్తే గురువుగారు నమలలేరు. కాబట్టి తానే నోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా నమిలి దానిని ఒక పళ్ళెంలో ఉమిసి తీసుకెళ్లి గురువుగారికి ఇచ్చాడు. వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు కట్టుకొని నిలబడి ఉన్న శిష్యుని చూస్తూ, ఒరే, ఈరోజు తాంబూలం చాలా రుచిగా ఉన్నది. ప్రతిసారి నాకు ఇలాంటి రుచిగల తాంబూలం తెచ్చిపెట్టు అంటుంటే తాను చేసినది చెప్పుదామనుకుంటూ ఉండగానే, పో, నాకేమి చెప్పొద్దు, ఇలాంటి రుచితోనే కావాలి సుమా అని గదిమారు. బోలా సరేనన్నట్లుగా వచ్చేశాడు. ఇక అతను రోలు కొరకు ఇబ్బంది పడకుండా ఆకులు, సుగంధ ద్రవ్యాలు, సున్నము వంటివన్నీ చాలా జాగ్రత్తగా తాను దాచుకుని గురువుగారికి తాంబూలం సరి అయిన సమయానికి అందిస్తున్నాడు. 2-3 రోజులు గడిచాయి. రోలు దాచినవాడు బోలా తాంబూలం ఎలా దంచి ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు. ఈ విషయం తన తోటి శిష్యులలో కొందరితో చెప్పాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత పాపం! ఈ బోలా తాంబూలాన్ని తన నోట్లో వేసుకుని నమిలి ఆ ఎంగిలిని గురుదేవులకు తినిపిస్తున్నాడు. వీడు రౌరవాది, నరకాలకు పోతాడని అందరూ కలిసి తిట్టుకున్నారు. అతనికి వినబడేలాగున కూడా అన్నారు. బోలా విన్నా కూడా ఎవ్వరికేమీ సమాధానం చెప్పలేదు. గురుదేవులకు సర్వం తెలుసు కదా అని ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. తోటి శిష్యులు వారిలో వారే మాట్లాడుకుని 2 శిష్యులు గురువుగారికి చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి ఈ సంగతిని చెప్పాలనుకున్నారు. గురువుగారు ప్రత్యేకంగా వారిద్దరిని పిలిచి, మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలం విచారించరండి అని ఆదేశించారు. మంచి అవకాశం లభించిందని వారిరువురు సతారాకు పోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు. గురుదేవులు తమరి కుశలం విచారించమన్నారని చెప్పారు. శివాజీ కూడా గురుదేవుల కుశలం అడిగినారు. అప్పుడు వీళ్ళకి బాగా సందు దొరికింది. మహారాజా, ఏమని చెప్పమంటారు? భోలారాం అనే శిష్యుడిని గురువుగారు అమాయకుడని అమితంగా ప్రేమిస్తారుగా. వాని యొక్క దౌష్ట్యం మితిమీరిపోయిందనుకోండి. అబ్బా, నేను చెప్పలేను అని ప్రక్కవాడిని నీవు చెప్పు అంటాడు ఒకడు. ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేనంటాడు మరొకడు. ఏమిటా ఘోరం, ఏమిటా దౌష్ట్యం, చెప్పండి, లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే దండిస్తాను అంటూ శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ
గురువుగారికి బోలా రోజు ఎంగిలి తాంబూలం ఇస్తున్నాడు. మీతో చెప్పి దండింపజేయాలనే వచ్చాము. కానీ మేము చెప్పినట్లు చెప్పకుండా మీరు వచ్చినట్లుగా వచ్చి జాగ్రత్తగా గమనించండి. ఇదే మా విన్నపం అని చెప్పేసి వెంటనే వెనుదిరిగి బయలుదేరారు. వేగంగా వచ్చి ఆశ్రమం చేరుకునే లోపున్ననే శివాజీ గారు గుర్రం పైన అంతకన్నా వేగంగా వచ్చి శ్రీ సమర్థుల సన్నిధిలో ఉన్నారు. శివాజీని చూస్తూనే శ్రీ సమర్థులు, నేను రమ్మని కబురు చేయలేదే, ఏమిటి అకస్మాత్తుగా దర్శనమిచ్చారు రాజుగారు అని పలకరిస్తూనే ఉచితాసనం చూపించారు. శివాజీ ముందుగా గురుదేవుల పాదాలకు నమస్కరించి తర్వాత తమరితో ఒక విషయం ఏకాంతంలో మాట్లాడాలని వచ్చామన్నారు. శ్రీ సమర్థులకు సర్వము విదితమే కదా, సరే యథేచ్ఛగా మాట్లాడమన్నారు. ఎవ్వరూ లేకుండా చూచి, గురుదేవా, తమరు సేవించే తాంబూల సేవలో ఏదో ఘోరం జరుగుచున్నట్లు తెలిసింది. దానిని విచారించుటకే వచ్చానని ఉన్నదున్నట్లు చెప్పేశారు శివాజీ. శ్రీ సమర్థులు, ఓహో అలాగా, అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తేల్చుకుందాము అని, భోలా తొందరగా నాకు తాంబూలం కావాలిరా, వెంటనే తేవాలి, ఆలస్యం చేయకు అంటూ కేకలు పెట్టారు. భోలా లోపల ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయనను కూడా లోపలికి పొమ్మని చెప్పుచూనే, ఒరే భోలా, ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకుని రారా అంటూ మళ్ళీ పెద్దగా కేక వేశారు. భోలా గబగబా నోట్లో ఆకు, వక్క, పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకుని నమిలి చేతిలో ఒక పళ్ళెంతో వస్తున్నాడు. రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకొని, రాజావారు ఆ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు. భోలా గబగబా నోట్లో ఆకు, వక్క, పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకుని నమిలి చేతిలో ఒక పళ్ళెంతో వస్తున్నాడు. రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకొని, రాజావారు ఈ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు. ఆ తల పళ్ళెంలో పడింది. నిశ్చేష్టుడైన శివాజీ ఆ తలనలాగే పట్టుకో వెళ్ళి, తీసుకోండి తాంబూలం అన్నాడు. గురువుగారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది. దాన్ని నోట్లో వేసుకొని తింటూ, శివబా, రోటిని యథాస్థానంలో ఉంచండి అన్నారు. శివాజీ ఆ తలను తీసుకెళ్లి బోలా ముండెంనకు అతికించారు. గురుదేవులు, ఒరే బోలా, ఇటు రారా, నీకు తగిన శిక్ష నేను గదా విధించాలి అంటూ ఉంటే బోలా లేచి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చూడండి శివాజీ, మీ సభలో విచారణలకు మా సభలో విచారణలకు తేడా కనిపెట్టారా? ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమ్మనండి అంటుంటే శివాజీ వెళ్ళి అందరినీ పిలిచారు. అప్పుడు గురుదేవులు బోధించడం ప్రారంభించారు. శివాజీ మహారాజ్, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీరు అనుకుంటారు. ఆ నీటిని పాలని కలిపి వేస్తే కూడా పాలను మాత్రమే విడదీసి సేవించే హంసతత్వం తెలుసుకోవాలి. వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు, దుర్గుణాలు కూడా ఉంటాయి. తప్పులు చేయని వారు ఊర్విలోనే ఉండరు, కానీ ఎదుటివారి తప్పులెంచే వారున్నారే, వారు తమ తప్పులను కప్పిపెట్టుకొని ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టుచుంటారు. వారిని మాత్రం కనిపెట్టాలి సుమా. బోలా తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచి ఇచ్చాడు. సరే, నాకు ఆ సంగతి తెలుసును. కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనపడకుండా దాచిన వ్యక్తి గదా. ఎటువంటి జాప్యం లేకుండా నా అక్కర తీర్చిన వాడు నేరస్తుడా, లేక వాడిపైన ఈర్ష్యతో రోటిని దాచి పైగా నీతో వానిపై చాడీలు చెప్పిన వాడు నేరస్తుడా? ఆలోచించు అని శివాజీరాజుకు చెప్పుచుండగానే గడగడ వణుకుచూ రోటిని దాచినవాడు వచ్చి, మన్నించండి, తప్పంతా నాదే. ఈర్ష్య ద్వేషాలు ఈ రోజు నుండి వదిలివేస్తాను, దయచూపండి అంటూ పాదాలు పట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, శివబా, ఇలా ఉంటుంది న్యాయ విచారణ. అమాయకుడికి నిరపరాధికి శిక్ష పడుట న్యాయమా చెప్పు అని ప్రశ్నించగా, లేదు గురుదేవా, తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి అని శివాజీ అన్నారు. గురువుగారు, మరి వీడేమో క్షమించమంటున్నాడు, ఎలాగా? క్షమించాలా లేదా? ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు కదా, ఏం చేద్దాం అని తిరిగి ప్రశ్నించారు. శివాజీలో మదన ప్రారంభమైనది. యథార్థం, సత్యం తెలిసి
ఇంత జరిగినా సహించుకుంటూ వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవులు. వీరు వచ్చి తప్పుడు సమాచారం అందించగానే నేను ఆగమేఘాలపై వచ్చి నిరపరాధిని శిక్షించబూనుకున్నానే. గొప్ప మూర్ఖుడను నేను అని తనకు తానే నిర్ధారించుకొని, గురుదేవా, రాజు పదవిలో ఉండే మూఢుడిని నేను. తొందరపాటుతో దోషిని శిక్షించాలని పరిగెత్తి వచ్చాను. గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు వారికి తెలియదా? ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ తెలుసుకునే గురువుగారు సమర్థులుండగా నేనెందుకని ఆగలేక దుందుడుకు ఆలోచనలతో వచ్చాను. కాబట్టి వీరెవ్వరూ కాదు, నేనే అసలైన నేరస్తుడను. తమరే శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని 2 చేతులు జోడించి నమస్కరించారు. చిరునవ్వులు చిందిస్తూ, శివ, శిక్షా శాస్త్రము చాలా ఘనమైనది. శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపుమాపాలి. శిక్ష అనగా శిక్షణ అని అర్థం. నా శిష్యులకు సరి అయిన శిక్షణ లేకనే కదా ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుకే చెడ్డ పేరు తెస్తుంది. అందుకని వీరు రోటిని దాచారని తెలిసినా వాని భక్తికి నిష్టకు సంతోషించి ఎంగిలి తాంబూలం కోరి మరీ తిన్నాను. శివాజీ, సద్గురుని కర్తవ్యం అర్థమైనదా? శిష్యుని తప్పులో గురువుకి భాగం ఉంటుంది. నీవు కూడా శిష్యుడవే కదా. నీవు తప్పు చేసినా దానిని సరిదిద్దవలసిన బాధ్యత నాకున్నది అని సుదీర్ఘంగా బోధించగా అందరూ జయ జయ రఘువీర సమర్థయ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయ నాదములు చేసినారని నిత్యానందుల వారు శ్రోతలకు తెలిపి జయ జయ ధ్వానములు చేయించినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.